వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియో ఏంటి అని అంటే విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్, వోల్టేజ్ యాంపియర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్. పిఎన్ జంక్షన్ డయోడ్ని మనము 2 వేస్లో బ్యాటరీకి కనెక్ట్ చేయొచ్చు అని నేర్చుకున్నాం. ఒకటి ఏంటి అంటే ఫార్వర్డ్ బయాస్, ఇంకొకటి రివర్స్ బయాస్. ఏంటి ఫార్వర్డ్ బయాస్? పాజిటివ్ టర్మినల్ని యానోడ్కి, నెగిటివ్ టర్మినల్ని క్యాథోడ్కి కనెక్ట్ చేసే ఫార్వర్డ్ బయాస్. ఇక్కడ ఏమవుతుంది? డిప్లీషన్ రీజియన్ సైజు డిక్రీజ్ అవుతుంది, కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. రివర్స్ బయాస్ అంటే ఏంటి? పాజిటివ్ టర్మినల్ని క్యాథోడ్కి, నెగిటివ్ టర్మినల్ని యానోడ్కి కనెక్ట్ చేయడం వల్ల డిప్లీషన్ రీజియన్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, కరెంట్ అనేది ఆల్మోస్ట్ 0 ఉంటుంది. ఓకే, వోల్టేజ్ యాంపియర్ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి పిఎన్ జంక్షన్ డయోడ్లో అనేది మనం ఇక్కడ చూద్దాం. సో మనం విఐ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేయాలి అని అంటే మనకు ఒక డయోడ్ కావాలి, నెక్స్ట్ ఒక వోల్ట్ మీటర్ కావాలి, ఒక అమ్మీటర్ కావాలి, ఒక రెసిస్టర్ కావాలి, ఒక రెగ్యులేటెడ్ పవర్ సప్లై. ఓకే, వోల్టేజ్ సప్లై ఇవ్వడానికి మనకు ఒక బ్యాటరీ అనేది కావాలి. సర్క్యూట్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం మనం ఇక్కడ. సో సర్క్యూట్ ఈ విధంగా ఉంటుంది మనకు. పిఎన్ జంక్షన్ డయోడ్, ఈ పిఎన్ జంక్షన్ డయోడ్కి మనం ఒక అమ్మీటర్ని కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక వోల్ట్ మీటర్. ఓకే, వోల్ట్ మీటర్ ఎప్పుడు ప్యారలల్ ఉండాలి, అమ్మీటర్ సిరీస్లో ఉండాలి. ఓకే, వోల్ట్ మీటర్ ఎందుకు ప్యారలల్ ఉండాలి అని అంటే మనం వోల్టేజ్ డ్రాప్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. వోల్టేజ్ డ్రాప్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 టర్మినల్స్. సో ఈ డయోడ్ యొక్క 2 టర్మినల్స్ మధ్యలో ఉండే వోల్టేజ్ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 2 టర్మినల్స్కి కనెక్ట్ చేయాలి. సో ఇది ప్యారలల్గా ఉంటుంది. కరెంట్ ఫ్లో త్రూ ద డయోడ్, మనం డయోడ్ నుంచి ఎంత కరెంట్ అనేది వెళ్తుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో డయోడ్కి ఇది సిరీస్లో, అమ్మీటర్ ఎప్పుడు సిరీస్లో కనెక్ట్ చేయాలి, వోల్ట్ మీటర్ అనేది ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. ఇక్కడ రెసిస్టర్ అని దేనికి యూజ్ చేస్తామంటే మనకు ఎక్స్టర్నల్ వోల్టేజ్, ఎక్సెస్ వోల్టేజ్ వచ్చినప్పుడు డయోడ్ అనేది ఫెయిల్ అవ్వకుండా ఈ స్మాల్ రెసిస్టర్ అనేది ఇక్కడ పడుతుంది. ఈ విధంగా సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేసిన, చూడండి, పాజిటివ్ టర్మినల్ యానోడ్కి కనెక్ట్ అయింది, నెగిటివ్ టర్మినల్ అనేది క్యాథోడ్కి కనెక్ట్ అయింది. దీన్ని మనం ఏమంటాము? ఫార్వర్డ్ బయాస్ అని అంటాం. అండ్ ఈ డయోడ్ని నేను జెర్మేనియం మెటీరియల్తో తయారు చేసినాను. ఇప్పుడు ఏమవుతుంది? సప్లై వోల్టేజ్ ఫస్ట్ నేను 0 volts ఇచ్చిన. 0 volts అంటే నో చేంజ్ ఇన్ ద సప్లైలో ఏ చేంజ్ అవ్వలేదు. ఏ చేంజ్ కాలేదు కాబట్టి మనకు డిప్లీషన్ రీజియన్ సైజ్లో ఏదైతే ఇక్కడ డిప్లీషన్ రీజియన్ ఉంటుందో, ఈ డిప్లీషన్ రీజియన్ నువ్వు వోల్టేజ్ ఎక్స్టర్నల్ వోల్టేజ్ ఏమి ఇవ్వలేదు, 0 volts ఇచ్చినావు కాబట్టి ఈ డిప్లీషన్ రీజియన్ సైజు చేంజ్ అవ్వలేదు. డిప్లీషన్ రీజియన్ సైజ్ చేంజ్ అవ్వలేదు కాబట్టి ఎన్ నుంచి పీకి ఎలక్ట్రాన్స్ అనేవి వెళ్ళవు. సో కరెంట్ ఏముంటుంది అప్పుడు? ఎలక్ట్రాన్స్ వెళ్ళలేదు కాబట్టి కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 కరెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు కరెంట్ని ఇక్కడ మన గ్రాఫ్లో డ్రా చేయండి. సో కరెంట్ ఎప్పుడైతే మనం సప్లై వోల్టేజ్ 0 ఇస్తామో కరెంట్ ఏముంది? 0 ఉంటుంది. నెక్స్ట్ నేను ఈ సప్లై వోల్టేజ్ని 0.1 volts ఇచ్చిన. 0.1 volt ఇచ్చినప్పుడు డిప్లీషన్ రీజియన్లో కొంచెం చేంజ్ అనేది వస్తుంది. వోల్టేజ్ ఇచ్చినాం కాబట్టి డిప్లీషన్ రీజియన్ సైజ్ అనేది కొంచెం తగ్గుతుంది, కానీ ఎలక్ట్రాన్ క్రాస్ కావడానికి కావాల్సినంత ఎనర్జీ అనేది ఈ ఎలక్ట్రాన్ దగ్గరికి రాలేదు. అంటే ఈ డిప్లీషన్ రీజియన్ సైజ్ అనేది అంతగా తగ్గలేదు. ఇప్పుడు ఎలక్ట్రాన్ రాలేదు కాబట్టి 0.1 దగ్గర కూడా కరెంట్ అనేది 0నే ఉంటుంది. నెక్స్ట్ దీన్ని 0.2 volts చేసినాను. 0.2 volts చేసినప్పుడు డిప్లీషన్ రీజియన్ సైజ్ ఇంకా తగ్గుతుంది. ఇంకా తగ్గింది, కానీ ఎలక్ట్రాన్ క్రాస్ చేయడానికి తగినంత వోల్టేజ్ డిఫరెన్స్ అనేది రాలేదు అక్కడ. సో ఇక్కడ కూడా కరెంట్ అనేది 0నే ఉంటుంది. నెక్స్ట్ 0.3 volts, ఐఎమ్ ఇంక్రీజింగ్ ద సప్లై వోల్టేజ్ నేను ఇంక్రీజ్ చేసిన, 0.3 volts చేసిన. ఈ 0.3 volts చేసినప్పుడు మళ్ళీ డిప్లీషన్ రీజియన్ సైజ్ అనేది తగ్గుతుంది, కానీ ఎలక్ట్రాన్ క్రాస్ చేయడానికి కావాల్సినంత ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్స్కి ఇంకా రాలేదు. సో ఇక్కడ కూడా 0 కరెంటే ఉంటుంది. నెక్స్ట్ 0.35 పెట్టిన నేను, అంటే కొంచెం ఇంక్రీజ్ చేసిన. ఎప్పుడైతే 0.3ని దాటిందో ఇది జెర్మేనియం డయోడ్ కాబట్టి పొటెన్షియల్ బ్యారియర్కి ఈక్వల్ వోల్టేజ్ అనేది 0.3 volts. నేను 0.3 voltsని దాటి ఎక్కువ వోల్టేజ్ ఇచ్చిన. ఓకే, 0.5 volts ఎక్కువ ఇచ్చిన. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే పొటెన్షియల్ బ్యారియర్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఎలక్ట్రాన్ క్రాస్ చేయడానికి సఫిషియంట్ ఎనర్జీ వచ్చింది. ఎలక్ట్రాన్ అనేది ఇప్పుడు పీ రీజియన్లోకి వచ్చేస్తుంది. ఎన్ రీజియన్ నుంచి పీ రీజియన్కి వచ్చింది. ఎన్ రీజియన్ నుంచి పీ రీజియన్కి వచ్చింది కాబట్టి కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కొన్ని ఎలక్ట్రాన్స్ ఇప్పుడు
0.35 వోల్ట్స్ దగ్గర ఏముంది, జంక్షన్ని క్రాస్ చేసినాయి. సో కరెంట్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్, అంటే ఎలక్ట్రాన్ వచ్చింది కాబట్టి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ 0.4 వేస్తాను నేను. 0.4 వేసినప్పుడు డిప్లీషన్ రీజన్ సైజ్ ఇంకా తగ్గుతుంది, ఎలక్ట్రాన్ ఇప్పుడు ఇంకా ఈజీగా క్రాస్ అయిపోతుంది. నెక్స్ట్ 0.5 దగ్గర డిప్లీషన్ రీజన్ సైజ్ ఇంకా తగ్గుతుంది, అప్పుడు ఎలక్ట్రాన్స్ ఇంకా ఎక్కువ క్రాస్ అయిపోతాయి. 0.6 ఇంకా సైజ్ అనేది తగ్గుతుంది, కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 0.7కి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కరెంట్. 0.8 ఇంకా కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇంక్రీజ్ చేసే కొద్ది 0.81, 0.82 ఆ విధంగా మనం ఇంక్రీజ్ చేసే కొద్ది ఏమవుతుంది, కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో ఇప్పుడు మనం గ్రాఫ్ డ్రా చేస్తే ఏ విధంగా ఉంటుంది అని అంటే ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. 0.3 వరకు కరెంట్ అనేది అసలు స్టార్టే అవ్వలేదు. 0.35 నుంచి మనకు 0.8 లోపు కరెంట్ అనేది చాలా ఎక్కువ చేంజ్ అయిపోయింది. ఓకే, 0.35 నుంచి 0.8 వరకు అనేది కరెంట్ ఎక్కువ ఉంది. ఈ 0.8 వోల్ట్స్ కంటే మనం సప్లై వోల్టేజ్ ఎక్కువ ఇవ్వదు, ఎందుకంటే ఈ డయోడ్ లిమిటేషన్ 0.8 వోల్ట్స్ వరకు మాత్రమే ఇది పనిచేయగలుగుతుంది. 0.8 వోల్ట్స్ కంటే మనం ఎక్కువ ఇచ్చినాం అనుకోండి, డయోడ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఒకవేళ ఎక్కువ ఇచ్చినా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, సర్క్యూట్లో ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాము, కానీ మనం ఎక్కువ అనేది వోల్టేజ్ ఇవ్వద్దు. ఓకే, ఎక్కువ ఇచ్చే కొద్ది ఏమవుతుంది, కరెంట్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది, డయోడ్ ఫెయిల్ అయిపోతుంది. సో ఈ విధంగా ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ అనేది 0.3 వోల్ట్స్ తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. ఈ వోల్టేజ్ని ఏమంటామంటే నీ వోల్టేజ్ అని అంటారు, వీకే. నీ వోల్టేజ్ అంటే ఏంటిదంటే ద వోల్టేజ్ ఆఫ్టర్ విచ్ ద కరెంట్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్. ఓకే, నీ వోల్టేజ్ తర్వాత మన కరెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. 0.8 వోల్ట్స్ వరకు ఈ విధంగానే ఇంక్రీజ్ అవుతుంది మనకు. ఇది ఫార్వర్డ్ బయాస్డ్ కండిషన్. ఇప్పుడు రివర్స్ బయాస్లో కనెక్ట్ చేసి ఏం జరుగుతుందో చూద్దాం. ఇది రివర్స్ బయాస్. పాజిటివ్ టెర్మినల్ని క్యాథోడ్కి కనెక్ట్ చేసిన, నెగిటివ్ టెర్మినల్ని యానోడ్కి కనెక్ట్ చేసిన. ఈ విధంగా కనెక్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ అన్ని అట్రాక్ట్ అవుతాయి నెగిటివ్ టెర్మినల్కి, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి పాజిటివ్ టెర్మినల్ దగ్గరికి అట్రాక్ట్ అయిపోతాయి. ఈ అట్రాక్ట్ కావడం వల్ల డిప్లీషన్ రీజన్ సైజ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, మనం ఈ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేసే కొద్దీ. 0 దగ్గర ఉందనుకోండి, డిప్లీషన్ రీజన్లో ఏ చేంజ్ అనేది లేదు. -1 అయింది అనుకోండి, మనం -1 వోల్ట్స్ ఇచ్చినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డిప్లీషన్ రీజన్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. డిప్లీషన్ రీజన్ సైజ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి కరెంట్ అనేది ఎలక్ట్రాన్ అనేది క్రాస్ చేయలేదు. ఇక్కడ ఎలక్ట్రాన్ క్రాస్ చేయనప్పుడు నో కరెంట్. -2 ఇచ్చినాం అనుకోండి, ఇంకా ఇంక్రీజ్ అవుతుంది డిప్లీషన్ రీజన్ సైజ్. -4 ఇంకా వోల్టేజ్ అనేది డిప్లీషన్ రీజన్ సైజ్. మనం ఇట్లా ఈ రివర్స్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేసే కొద్దీ ఏమవుతుంది అంటే డిప్లీషన్ రీజన్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. కరెంట్ ఇక్కడ ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ ఈ విధంగా ఉండేది. సో రివర్స్ బయాస్లో కరెంట్ ఎట్లుంటుంది అని అంటే ఆల్మోస్ట్ 0. ఓకే, కొంచెం మైనారిటీ ఛార్జ్ కరెంట్ అనేది ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ 0. మనం నెగ్లెక్ట్ చేయొచ్చు దాన్ని. ఈ విధంగానే మనం ఇంకా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళినాం అనుకోండి రివర్స్ బయాస్ వోల్టేజ్ని, ఇక్కడ ఏమవుతుందంటే ఈ జంక్షన్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఓకే, డిప్లీషన్ రీజన్ ఇంక్రీజ్ అవుతూ డిప్లీషన్ రీజన్ అనేది ఏమవుతుంది, బ్రేక్ అవుతుంది. ఎప్పుడైతే ఈ డిప్లీషన్ రీజన్ అనేది బ్రేక్ అయిపోయిందో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఎలక్ట్రాన్స్ అన్నీ జంక్షన్ని ఒకేసారి క్రాస్ చేస్తాయి. ఓకేనా, డిప్లీషన్ రీజన్ ఈ జంక్షన్ అనేది బ్రేక్ అయిపోయింది కాబట్టి అన్ని ఎలక్ట్రాన్స్ సడన్గా ఒకేసారి క్రాస్ అయిపోతాయి. ఇక్కడ ఏమవుతుందనంటే కరెంట్ సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. ఈ వోల్టేజ్ని ఏమంటారంటే బ్రేక్ డౌన్ వోల్టేజ్ అని అంటారు, VBR. బ్రేక్ డౌన్ వోల్టేజ్ కంటే తక్కువ వోల్టేజ్లోనే మనం దీన్ని ఆపరేట్ చేయాలి. మనం బ్రేక్ డౌన్ వోల్టేజ్ కంటే ఎక్కువ వోల్టేజ్ ఇచ్చినాం అనుకోండి, డయోడ్ అనేది ఫెయిల్ అయిపోతుంది, మళ్ళీ మనం దీన్ని యూజ్ చేయలేము. ఓకేనా, ఫార్వర్డ్ బయాస్లో ఈ విధంగా స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి వీకే నీ వోల్టేజ్ తర్వాత నుంచి. నెక్స్ట్ రివర్స్ బయాస్లో వోల్టేజ్ అనేది వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినా కూడా కరెంట్ అనేది ఆల్మోస్ట్ 0నే ఉంటుంది. VBR బ్రేక్ డౌన్ వోల్టేజ్ తర్వాత ఇంకా వోల్టేజ్ ఇచ్చినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, జంక్షన్ అనేది బ్రేక్ అయిపోతుంది. సడన్ చేంజ్, షార్ప్ చేంజ్ ఇన్ ద కరెంట్ అనేది అక్కర్ అవుతుంది. మనకు డయోడ్ అనేది మళ్ళీ రీయూజబుల్ స్టేట్లోకి రాదు, మళ్ళీ వాడుకోలేము. ఓకేనా, దీన్ని బ్రేక్ డౌన్ వోల్టేజ్ అని అంటారు. ఇది PN జంక్షన్ డయోడ్ యొక్క VI క్యారెక్టరిస్టిక్స్. ఈ PN జంక్షన్ డయోడ్ అనేది యూని డైరెక్షనల్
డివైస్. ఎందుకనంటే ఓన్లీ ఫార్వర్డ్ బయాస్లోనే కరెంట్ ఫ్లో అవుతుంది, రివర్స్ బయాస్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వట్లేదు. కాబట్టి దీన్ని ఏమంటారంటే యూనిడైరెక్షనల్ డివైస్ అని అంటారు. ఈ యూనిడైరెక్షనల్ క్యారెక్టరిస్టిక్ వల్ల మనము డయోడ్ ఎక్కడెక్కడ వాడొచ్చు అని అంటే డయోడ్ని స్విచ్ లాగా వాడచ్చు. ఏ విధంగా అంటే మనం ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేసినాం అనుకోండి, అది ఆన్ కండిషన్లో ఉంటుంది. రివర్స్ బయాస్లో కనెక్ట్ చేస్తే ఆఫ్ కండిషన్, ఇక్కడ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, ఇక్కడ కరెంట్ ఫ్లో కాదు. ఓకే, ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ ఫ్లో అవుతుంది అంటే ఆన్, రివర్స్ బయాస్లో కరెంట్ ఫ్లో అవ్వదు, సో ఆఫ్. సో ఆన్ కండిషన్, ఆఫ్ కండిషన్ అని వస్తుంది. కాబట్టి దీన్ని స్విచ్ లాగా వాడచ్చు మనం, డయోడ్ని స్విచ్ లాగా వాడచ్చు. నెక్స్ట్ డయోడ్ని క్లిప్పర్ సర్క్యూట్లో వాడచ్చు, క్లాంపర్ సర్క్యూట్లో కూడా వాడచ్చు, రెక్టిఫైయర్ సర్క్యూట్లో వాడచ్చు. ఈ అప్లికేషన్స్ అన్నీ ఒక్కొక్కటి మళ్ళీ మనం డీటెయిల్గా నేర్చుకుంటాం. ఇవి పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క అప్లికేషన్స్ అండ్ విఐ క్యారెక్టరిస్టిక్స్.